జీవితం సాఫీగా సాగాలంటే మనిషి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలి అని చాలా మందికి ఈ ప్రశ్న వస్తుంది. వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే మానవ శరీరం 3 భాగాలుగా ఉందండి. మొదటిగా శరీరము, ప్రాణము, ఆత్మ అని మనం చూస్తున్నాం. శరీరానికి కావాల్సింది ఏమిటి అంటే ఆహారము, నిద్ర, కొన్ని భౌతికమైన అవసరాలు. ఎప్పుడు కూడా శరీరము ఈ లోక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి ఉంటుంది. కరెక్ట్ టైంకి తినాలి, కరెక్ట్ టైంకి పడుకోవాలి, ఇదే శరీరం కోరుకుంటుంది. ఆత్మకి ఏం కావాలంటే దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఆత్మకు కావాలి. మూడవదిగా మనం చూస్తే సోల్ అంటున్నాం. ఈ ప్రాణములో భావోద్రేకాలున్నాయి, చిత్తం ఉంది. ఇవి ఏం కోరుకుంటుందంటే అంగీకారాన్ని, ప్రేమను కోరుకుంటుంది. మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే చాలాసార్లు మన ప్రాణ స్నేహితులు, భార్య, భర్త, వీళ్ళంటే ప్రేమ, వాళ్ళంటే ప్రేమ అని మనం చెప్తూ ఉంటాము. కానీ వాళ్ళ దగ్గర కూడా చెప్పని కొన్ని సంగతులు మన జీవితాల్లో ఉంటాయి. వాటిని మనుషులు దాచిపెడుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే నా గురించి అంతా నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను అంగీకరించరు, ఆ పైన వాళ్ళు నన్ను ప్రేమించరు అని సంబంధాలకు ఒక గిరి గీసుకొని ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ప్రతి ఒక మనిషి కోరుకునేది ఏంటంటే నన్ను మనుషులు అంగీకరించాలి, నన్ను మనుషులు ప్రేమించాలి అని అనుకుంటుంటారు.